ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఓహో, నువ్వింకా చావలేదా? మిమ్మల్ని చంపాలి కదా, నా కొడుకునే కొడుతున్నారా? మీకెంత ధైర్యమే? ఓహో, మీకు గతం గుర్తుకొచ్చేసిందా? వచ్చిందే. ఇక మిమ్మల్ని ఎందుకు వదులుతానత్తయ్యా? అరవిందా, నీ కోసం బతికాన్రా. నీ తల్లిని బతికించుకో. అరవిందా, కనకం గారు, ఇక్కడ మీకు అర్థం కాని మెయిన్ పాయింట్ ఏంటంటే మా అమ్మకు గతం గుర్తొచ్చేసింది. ఈ బెజవాడ బుజ్జమ్మ దగ్గర ఇక నీ ఆటలు సాగవు. పిలిపించు. ఎవరిని పిలిపిస్తావు? అడిగించు. ఏం అడిగిస్తావు? బుజ్జమ్మనే. బుజ్జమ్మ. మీరే బుజ్జమ్మ గారని ఆవిడికి తెలుసులేండి అత్తయ్య గారు. తెలిసే కదా చంపించాలనుకుంది. అదే మాట్లాడి ఏ పాపం తెలియని నన్ను ఇరికించాలని చూడకక్షరా. ఏ పాపం తెలీదంటూ పాపాలే చేస్తూ మీరేమైనా అనుకోండి, నాకైతే ఏమీ తెలీదు. అసలు ఒకవేళ గనక ఈవిడే అసలు బుజ్జమ్మైతే కారులో చనిపోయింది ఎవరు? ఫస్ట్ అది చెప్పండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరిది? అది కూడా చెప్పండి. బుజ్జమ్మ చనిపోయిందనే కదా ఇచ్చారు. అయితే చనిపోయింది ఎవరు? చెప్పండి అక్షర్ గారు. చెప్తా. పాయింట్ ఏదో దొరికింది కదా అని ఆవేశపడిపోకు. ఆ రోజు నేను ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు చూసుకోవయ్యా. సారీ సార్. రాజ్యం, ఎక్కడికి వెళుతున్నా? చుట్టాలింట్లో ఫంక్షన్ ఉంది, షాపింగ్ చేయడానికి వెళ్తున్నా. నేను ప్రమాణ స్వీకారానికి వెళుతున్నాను. దారిలో దింపుతాను. సరేనండి. కూర్చో.
ఇది జరిగింది. చనిపోయింది పాపం రాజ్యం, నేను కాదు. నన్ను కాపాడింది జానకి గారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వచ్చినట్టే కనిపిస్తుంది అత్తయ్య గారు. ఆ జానకి గారిని కిడ్నాప్ చేసింది వీళ్ళే కదా. అది మాత్రం మేము కాదు. ఈ శృతే కదా. అరవిందా, ఓ తాడు తీసుకునిరా. ఇక్కడే వేలాడదీసి ఉరి తీసేద్దాం. పీడ పోతుంది. అలాగే అమ్మా. బావగారు బావగారు మీరు ఉండండి బావగారు. ఆ అక్షర ప్రాణాలు తీయడాన్ని నువ్వు ఊరుకోవు కదా. చెప్పక్షర ప్లీజ్. మరి నువ్వు వీరి ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు నేను నిన్ను వదలకూడదు కదా. దానికిదే శిక్షమ్మా. వేలాడే దాని శవాన్ని చూసైనా ఇంకో తప్పు చేయడానికి భయపడతాను. నువ్వు తాడితే అరవిందా. బావగారు వద్దు ప్లీజ్. ఏదో బుద్ధి తక్కువ చేశాను, క్షమించండి బావగారు ప్లీజ్. ఎన్నిసార్లు క్షమించాలి? ఈ జన్మకి మారని నిన్ను ఎన్నిసార్లు వదిలేయాలి? పోనీ నీ చేత ఎవరు చేయించారో చెప్పు. నీకు వేసే శిక్ష వాళ్ళకి వేస్తారు. మీకు తెలియనట్టు అడుగుతావేంటక్షర? మళ్ళీ నేనే చెప్పాలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను పంపించినట్టు సాక్ష్యం ఉందా? చూపించు. అదేంటత్తయ్యా? అదేంట్లేదు ఇదేంట్లేదు. మాటలు సరిపోవు, సాక్ష్యాలే కావాలి. అమ్మా, అన్యాయంగా మా పేర్లు చెప్పి మమ్మల్ని చంపించేద్దామనా? భూపతి గారు. అరవిందా, తాడు తెస్తానమ్మా. బావగారు ప్లీజ్ బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయండి ప్లీజ్ బావగారు, వద్దు. ఆహా, ఇందులో ఎవరి ప్రమేయం లేదు కదా. నువ్వు చావద్దా? బుజ్జమ్మత్తయ్య, మీరందరూ బాగా ఆలోచించండి. అసలు నేను మీ తల మీద కొట్టబట్టే కదా మీకు గతం గుర్తొచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.